ఇది కాక తెలుగుదేశం పార్టీ ఏమిచ్చింది అంటే, తెలుగుదేశం పార్టీ అయితేనేమి, జనసేన పార్టీ అయితేనేమి, వాళ్ళు నాయకులు కొట్టుకునే కార్యక్రమం, ఇంకేదైనా బ్యాలెన్స్ ఏదన్నా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన నాయకులకు ప్రజలను ఇబ్బందులు చేసే కార్యక్రమం, వాళ్ళపైన దౌర్జన్యాలు చేసే కార్యక్రమం, వాళ్ళను అరెస్ట్ చేసే కార్యక్రమం అంతా కూడా జరుగుతున్న పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే. చాలా దారుణం. సో ఇది చేస్తున్నారు తప్ప ఇంకా వేరే ఏం లేదన్నమాట. వేరే ఏమీ ఈ ప్రభుత్వం చేసిన పరిస్థితే లేదు. ఎక్కడైనా వీఐపీలు ఏదైనా పాల్గొని ఉంటే ఈ గ్రామ సభలకు అంతో ఇంతమంది వస్తున్నారేమో తప్ప మిగతా గ్రామ సభలన్నీ కూడా నామకే వాస్తేగా జరిగిన పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే. అంతెందుకు మొన్న కోడూరుకు, మైసూరు వారిపల్లెకు పవన్ కళ్యాణ్ అనే ఆయన వచ్చినాడు, కన్సర్న్ మినిస్టర్. ఆ కన్సర్న్ మినిస్టరు పెట్టిన గ్రామ సభకు అంత ఇంత జనం వచ్చినారు తప్ప ఆ పక్కనే రాఘవరాజపురం అయితేనేమి, ఆ పక్కనే జరిగిన ఇంకొక ఊరిలో జరిగిన గ్రామ సభ, కోడూరు నియోజకవర్గం గురించే చెప్తున్నా. ఆ కోడూరు నియోజకవర్గంలో 3 చోట్ల గ్రామ సభ జరిగింది. 3 చోట్లలో ఒక చోట పవన్ కళ్యాణ్ అనే ఆయన పాల్గొన్నాడు. మిగతా 2 చోట్ల 20 మంది కూడా పాల్గొన్న పరిస్థితి లేదు. నేను కావాలంటే ఫోటోలు కూడా ఇస్తా. దీనికోసము పెద్ద ఎత్తున సోషల్ మీడియాలోనూ మిగతా చోట్ల అన్ని మీడియాల్లోనూ పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ చంకలు గుద్దుకునే కార్యక్రమం బ్రహ్మాండంగా గ్రామ సభలు జరుగుతున్నాయి, కొత్తగా ఏదో వినూత్నంగా జరుగుతున్నాయి అని చెప్పేసి చెప్పుకున్న పరిస్థితి అన్నమాట. ఇది కూడా మార్చి 28వ తారీఖు సెంట్రల్ గవర్నమెంటు మన స్టేట్ గవర్నమెంట్లకు ఈ 16th ఫైనాన్స్ ఇచ్చే పరిస్థితి ఆనవాయితీ. అది 16th ఫైనాన్స్కు సంబంధించి అది కూడా డైరెక్ట్గా గ్రామ పంచాయతీల అకౌంట్లలోనూ, జిల్లా పరిషత్ అకౌంట్లోనూ, మండలంలో అకౌంట్లలోనూ, అర్బన్లోనూ, మున్సిపాలిటీలు అయితేనేమి, కార్పొరేషన్లు అయితేనేమి అన్ని చోట్లకు వేసే ఆనవాయితీ మార్చి 28వ తారీఖు గతంలో ఉండినది. అటువంటిది ఎలక్షన్ కోడ్ వల్ల సెంట్రల్ గవర్నమెంట్ వేయలేని పరిస్థితి. సో అది ఇప్పుడు మొన్న 1428 కోట్లేమో రిలీజ్ చేయడం జరిగిందన్నమాట. ఆ 1428 కోట్లు డైరెక్ట్గా అకౌంట్లలో పడిన పరిస్థితి అన్నమాట, అన్ని గ్రామ పంచాయతీలకు, అన్ని స్థానిక సంస్థలకు. సో దాంట్లో 998 కోట్ల రూపాయలు రూరల్కు, మిగతా బ్యాలెన్స్ 400 కోట్ల రూపాయలు చిల్లర అర్బన్కు రిలీజ్ చేసిన పరిస్థితి అన్నమాట. సో దీనికి రాష్ట్ర ప్రభుత్వానికి అసలు సంబంధమే లేదు. సో రాష్ట్ర ప్రభుత్వం ఏదో ఏమో చేసినట్టుగా, స్థానిక సంస్థలకు ఏదో మేలు చేసినట్టుగా ఆ రకంగా మాట్లాడుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం అన్నమాట. సో ఇది పర్ క్యాపిటా ఇచ్చే పరిస్థితి కేంద్ర ప్రభుత్వము. ఎందుకంటే మన స్థానికంగా ఏ రాష్ట్రాల నుంచి అయినా కూడా పన్నుల రూపేణా కేంద్ర ప్రభుత్వానికి జిఎస్టీలు అయితేనేమి ఇవన్నీ కూడా పోతున్నాయి. కాబట్టి ఆ రేషియోలో ఆ రాష్ట్రాలకు సంబంధించి పర్ క్యాపిటా అంటే పాపులేషన్ను బట్టి ప్రతి గ్రామానికి ఎంత రావాలన్నా అంత ఇస్తున్న పరిస్థితి అన్నమాట. అందుకు తప్పనిచ్చి దీంట్లో పెద్దగా ఏదో పెద్ద ఎత్తున గ్రామాలను అభివృద్ధి చేసేదో, గ్రామాలను ఉద్ధరించే కార్యక్రమమో ఏదో చేస్తున్నట్టుగా సంకలు గుద్దుకుంటున్న కార్యక్రమం మనం చూస్తున్న పరిస్థితి అన్నమాట. సో ఇప్పుడు పరిస్థితి చూస్తే చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఇండియా టుడే సర్వే చేస్తే సియాప్ సర్వేనా ఏదో సంథింగ్, ఆ సర్వే చేస్తే 55% మద్దతుతోటి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఈరోజు 44% మద్దతు ఉంది అని చెప్పేసి ఆ సర్వే ద్వారా తెలుస్తోంది. అంటే మనం ఈ 3.5 నెలల కాలంలోనే 11%కు దిగిపోయినామన్నమాట. అంటే మన పరిపాలన అంత మాత్రం ఉద్ధరిస్తోంది ప్రజలను. సో ప్రజలందరూ సీ ఓటర్ యాప్, సీ ఓటర్ సర్వే
సో సి ఓటర్ సర్వే ద్వారా ఇండియా టుడే కేంద్ర అంటే మామూలుగా దేశవ్యాప్తంగా చేస్తున్న సర్వేలో భాగంగా ఇక్కడ ఈ రాష్ట్రంలో కూడా చేసిన పరిస్థితి అన్నమాట. సో మన గ్రాఫ్ ఆ రకంగా పడిపోయిన పరిస్థితి. అంటే ప్రజలు మన వల్ల కూటమి ప్రభుత్వాన్ని చీత్కరిస్తున్న పరిస్థితి అన్నమాట, అసహించుకుంటున్న పరిస్థితి. నీ పరిపాలన ఇంత దరిద్రంగా దారుణంగా ఉంది అని చెప్పేసేసి. సో ఇప్పటికైనా కూడా తెలివి తెచ్చుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఏదైతే సూపర్ 6 అనేది చెప్పారో ఆ సూపర్ 6 అనేది ఖచ్చితంగా అమలు చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది. అమలు చేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఉద్యమించే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే ఊరికే మాటలు చెప్పే కార్యక్రమం కాదు, మోసగించే కార్యక్రమం కాదు, ఎన్నికల్లో ఓట్లు దండుకునే కార్యక్రమం కాదు. అట్లా అబద్ధాలు చెప్పి మోసం చేసి 2014లో మోసం చేశావు, మళ్ళీ ఇప్పుడు కూడా మోసం చేసి అధికారంలోకి వచ్చిన పరిస్థితి అన్నమాట. సో తప్పకుండా ఇవన్నీ కూడా ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ, సో ఈ లోపాలన్నీ కూడా సరిదిద్దుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పేసి ప్రజల తరఫున ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ